సభకి నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు డానియల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, దైవ సేవకులు, అలాగే ఇక్కడ ఉన్న అమ్మగారు, మరి దైవ సేవకులందరికీ కూడా వందనాలు చెప్తున్నా. అలాగే దేవుని ఇంటి వారైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? రైట్. మీ అందరినీ కలుసుకోవడం, చూడడం చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మీ అందరికీ బాగా తెలిసిన వాక్యం, అది కూడా చిన్న మెసేజ్. ఎంతసేపు చెప్పొచ్చు మీకు? నేనేమి పెద్ద ప్రసంగాలైంది, భయపడద్దు. పెద్ద ప్రసంగాలు ఏం చేయను, భయపడద్దు. మీకు అందరికీ అర్థమయ్యే విధంగా క్లుప్త ప్రసంగమే చేస్తాను. ఎందుకంటే మీ అందరూ దూర ప్రాంతాల నుంచి వచ్చారు, అలాగే మళ్ళా తిరిగి వెళ్ళాలని కూడా నాకు తెలుసు. అందువలన మనం చక్కగా మీ అందరికీ తెలిసిన వాక్య భాగాల్లో నుండే మనం నేర్చుకుందాం. ప్రియులారా, మనం చాలాసార్లు వినుంటాం, యెబ్బేజు అనే ఆయన ప్రార్థన చేశాడు అన్నాడు. విన్నామా లేదా? యెబ్బేజు ప్రార్థన కోసం విన్నాం కదా. అసలు బైబిల్లో రెండు సార్లు యెబ్బేజు అనే పేరు ఉంటుంది. 2 సార్లు. మొదటి దినవృత్తాంతాలు 2:55లో యెబ్బేజు అనే పేరు ఉంటుంది. అది ఊరి పేరు. అక్కడ ప్రత్యేకంగా ఏం రాశారంటే, అక్కడ కొంతమంది యాజకుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో దేవుని మందిర ద్వారాలని కాపుదల చేసేటటువంటి యాజకుల కుటుంబాలు నివాసం ఉన్నాయి. అది మొదటిసారి యెబ్బేజు అనేది ఊరి పేరు. అలాగే రెండవది ఏంటంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం వచ్చేటప్పటికి 9-10 వచనాల్లో ఈ ఒక్క చోటే యెబ్బేజు అనే వ్యక్తి పేరు మనకు కనిపిస్తుంది. ఒక చోటే. అయితే చిత్రం ఏంటంటే, ఇది ఏ సందర్భంలో కనిపిస్తుంది? ఒక చోటే ఎందుకు రాశారు? ఒక చోట ఆ పేరు రాస్తే అంత విలువ ఎందుకు వచ్చింది అని అంటారేమో. ఇదిగో యూదా గోత్రాల యొక్క వంశావళి రాస్తున్నారు. పలానాయన్ని కన్నాడు, ఆయన పిల్లలు వీళ్ళు, ఆయన పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళు, ఇలా గోత్రం యొక్క వివరాలు రాస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మనకు కూడా ఊర్లలో ఓటర్ లిస్టు రాస్తారు, జనాభా లెక్కలు రాస్తారు, అన్నీ రాస్తారు కదా. రాసినప్పుడు ఎక్స్ట్రా వివరాలు ఏముండవు. నీ పేరు, నీ వయస్సు, నీ తండ్రి పేరు ఉంటాయి, అంతే. అవునా కాదా? అలాంటిది ఇక్కడ మాత్రం ఇలాగే లెక్కలు రాస్తున్నారు. ఈయన పేరు దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయి ఈయన గురించి స్పెషల్గా రాశారు. అంటే యెబ్బేజు అనే పేరు కొన్ని వేల పేర్లలో, కొన్ని వందల పేర్లలో ప్రత్యేకమైంది. ఎంత వంశావళి రాస్తున్నా ఆగిపోయి ఈయన గురించి చెప్పకుండా ఉండలేకపోయారు. సో ఈయనకి ఏదో స్పెషల్ ఉంది, అందుకే అంత స్పెషల్గా చెప్పారు అన్నారు. ఎందుకంత స్పెషల్, ఎందుకంత ప్రత్యేకం అంటే, వాస్తవంగా ఈ పేరుకున్న అర్థం మనం ఎన్నోసార్లు వినుంటాం. ఈయన పేరుకున్న అర్థం ఏంటి? ఇగో చూడండి, యెబ్బేజు అంటే సారు అంటే దుఃఖము, బాధ, నొప్పి అని అర్థం వచ్చేటటువంటి పేరు. అసలు ఫస్ట్ విషయం ఏంటంటే, ఎందుకు ఆ పేరు వచ్చిందో రాశాడు. అంటే ఏంటి? వేదనపడి ఈయనకి అన్నాను అంటే, ఆయన పుట్టినప్పుడు పరిస్థితులు బాగలేదో, పుట్టినప్పుడు అసలు బతుకుతానో చచ్చిపోతానో తెలియదో, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏదో ఒక పుట్టిన సందర్భంలో ఏం బాధ కలిగిందో అమ్మగారికి, దాన్ని బట్టి ఆ పేరు పెట్టింది. అంటే మనం పెట్టంగానే మనం ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఆ అలవాటు ఉంది. ఇప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయనకి సర్ప్రైజ్ అని పేరు పెట్టారు. సర్ప్రైజ్ అంటే ఏంటి? ఆశ్చర్యం. మనం ఎవరికైనా అలా పేరు పెడతామా? ఆశ్చర్యం అంటామా? అన్నాం. కానీ వాళ్ళు ఎందుకు పెట్టారంటే, నల్ల జాతి వారిలో ఆయన పుట్టినప్పుడు ఇక్కడ తల మీద తెల్లని మచ్చ ఉన్నదట. అలా అసలు ఆ జాతి వారిలో ఎవరికి అలాంటి మచ్చలు ఉండవు. ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళకి. అందుకని సర్ప్రైజ్ అని ఆయనకి పేరు పెట్టారు. సితోలే అంటే ఆయన ఇంటి పేరు, సర్ప్రైజ్ సితోలే అని పేరు. అలాగే ఆయన కొడుక్కి లవ్ అని పేరు పెట్టారు. ఏంటి మీ కొడుకు కదా, లవ్ అని ఎందుకు పేరు పెట్టారు అన్నా నేను.
ఆయన పుట్టిందే చాలా బలహీనంగా పుట్టాడు, కాళ్ళు వీక్గా ఉన్నాయి, చేతులు పనిచేయట్లేదు, అసలు బతుకుతాడో లేదో తెలియదు. ఈయనకి చాలా ప్రేమ చూపించాలి మనం, అందరిలాగా బలవంతుడు కాదు, అందరిలాగా ఏం చేయలేడు, ప్రేమ చూపించాలని ప్రేమ లవ్ అని పేరు పెట్టేశారట. సో పుట్టినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టడం అనేది బైబిల్లో ఉంది. అందుకే ఇదిగో ఏలీ గారు, యాజకుడైన ఏలీ గారు మనవడు పుడితే కోడలు ఏం చేసింది, అదే టైంలో ఆయనకి న్యూస్ వచ్చింది, దేవుని మందసం పట్టబడింది, భర్త చనిపోయాడు, బావగారు చచ్చిపోయాడు. న్యూస్ రాగానే ఇకబోత్ అని పేరు పెట్టింది. అంటే ప్రభావమే పోయింది. ఇకబోత్ అంటే ప్రభావం, మహిమ పోయింది అని పేరు పెట్టేసింది. అంటే సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టడం ఆ రోజుల్లో ఉంది. ఆయన పుట్టినప్పుడు అంతా బాధే, కానీ పెద్దవాడయ్యాక అంతా గౌరవమే. ఆయన లైఫ్ ఎందుకంత గొప్పగా ఉంది, పుట్టినప్పుడు అంతా బాధే, పెద్దవాడయ్యాక అంతా గొప్ప ఘనతే. అందుకే మీ జీవితం ఈరోజు ఎందుకు వాక్యం వింటున్నామంటే, అంతా కష్టము బాధ అనేటువంటి పరిస్థితిలో నుండి నిజంగా అంత ఆశీర్వాదం, సంతోషం, మేలు అనే పరిస్థితిలోకి దేవుడు నడిపించగలడు అని అది గ్రహించడానికి వాక్యం వింటున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఎవరైనా నాకు అంత కష్టమేనండి అని చెప్పుకుంటారా? నా జీవితంలో మేలేమీ లేదండి, ఆరోగ్యమేమీ బాగలేదు, పిల్లలతో సంతోషం లేదు, అన్ని ఇబ్బందులేనండి అని అనుకుంటున్నారా? ఎందుకు అంత స్పెషల్గా నీ కోసం చెప్పుకోవాల్సి వస్తుందంటే, దేవుడు దీవిస్తే అంతా బాధ అనే స్థితి నుండి ఈయన లాంటి గౌరవనీయుడు ఇంకొకరు లేరు అనే స్థితికి ఎబ్బేజ్ ఎలా వచ్చాడో నీవు కూడా అలా రాగలవు. దేవునికి స్తోత్రం. మనకి ప్రార్థనలు వినే దేవుడు ఉన్నాడు, ఆయన ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. అందుకే వింటున్నాం. సరే, ఆయన కోసం కొన్ని మాటలు చెప్తారు. ఎబ్బేజు కోసం బైబిల్లో అంత లేదు, ఒకే ఒక చోట ఉంది, అది కూడా 2 వచనాలు ఉంది. అయితే ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4లో 9-10 వచనాల్లో ఉంటుంది. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను అని అంటూ, ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడి గూర్చి నాకు తోడుగా ఉంచి, అలాగే 4వది ఏమంటున్నాడు అంటే, కీడు రాకుండా దానిలో నుండి తప్పించు అన్నాడు. ఏం చేయాలి? అయితే ఇన్ని ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా వినలేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసినందుకే బాధలో నుండి జీవితం ఘనతలోకి మారిపోయి, అవమానంలో నుండి సంతోషంలోకి మారిపోయి. ఈరోజు అదే నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా ఎబ్బేజు ప్రార్థనలు విన్న దేవుడే నీ ప్రార్థనలు కూడా వినే దేవుడు, అంతే కదా? ఆయన వినే దేవుడు. అందుకే ఫస్ట్ నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి. ఎబ్బేజు అంత గౌరవం పొందడానికి ఒక కారణం ఉంది, అంత గొప్పవాడు అవడానికి ఒక కారణం ఉంది. బైబిల్లో లేదు, కానీ యూదులు తమ పుస్తకాల్లో రాసుకున్నారు, వాళ్ళన్నీ రికార్డ్ చేసుకుంటారు. మీకు తెలుసో లేదో, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మీరు బైబిల్ గ్రంథాన్ని గురించి ఇంకా కొంచెం వివరాలు తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. యాషేరు గ్రంథం, అవునా, తర్వాత ఇజ్రాయేలు రాజుల గ్రంథం, అవునా, ఇలా కొన్ని పుస్తకాలు బైబిల్లోనే చెప్పబడి ఉన్నాయి. చాలా సపోర్టింగ్ బుక్స్ ఉంటాయి. అయితే వాళ్ళు మొదటి నుండి అన్ని వివరంగా రాసుకుంటారు అన్నమాట. అందుకే కొన్నిసార్లు ఇక్కడ కనబడని అందులో కనబడతాయి. అయితే ఇందులో ఎబ్బేజు కోసం ఏం రాశారంటే, యూదుల రచయితలు ఏమని రాశారంటే, ఎబ్బేజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఆయన అంత గొప్పవాడు అవడానికి కారణం ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా నేర్చుకున్నాడట. ఎంత బాగా నేర్చుకున్నాడంటే, అనేకులకు ధర్మశాస్త్రం నేర్పించడానికి ఒక పాఠశాల తెరిచాడు. దాని పేరు ఏమనంటే, అది చాలా అద్భుతమైన పేరు. దాన్ని వాళ్ళని ఏమనేవాళ్ళంటే, దాని పేరు తిరథీమ్ అనేవాడు. తిరథీమ్ అంటే వాళ్ళు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, వాళ్ళు ట్రంపెట్ అని అర్థం, అంటే బోర అని అర్థం. తిరథీమ్ అని పేరు పెట్టడం ఏంటి అంటే, ఆయన శిష్యులందరికీ గుర్తుండడానికి ధర్మశాస్త్రాన్ని మాటలాగా నేర్పేవాడట. వీళ్ళందరూ
పాటలాగా ఆ ధర్మశాస్త్రం పాడుతుంటే కొమ్ము కోళ్ళు ఊదినట్టు శబ్దం వినిపించేది. అందుకని అదిగో ఆయన వాక్యం నేర్చుకున్నాడు, ఆయన వాక్యం నేర్పించాడు. దానివల్ల వాక్యంలో నేర్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చర్చకు వస్తాం, వెళ్ళిపోతాం. ఈ రోజుల్లో సమాజంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే కథలు చెప్పే బోధకులు ఎక్కువయ్యారు. కథలు నేర్చుకుంటున్నాం. నేను చెప్పండి, వాట్సాప్లో మీరు షేర్ చేసేది ఏంటి? వాక్యం ఎప్పుడైనా షేర్ చేశారు? అయ్యగారు చెప్పిన కథ బాగుంటే దాన్ని షేర్ చేస్తాం, అక్క కథ బాగా చెప్తే దాన్ని షేర్ చేస్తాం, చీపురి కోసం చెబితే షేర్ చేస్తాం, చీర కోసం చెబితే షేర్ చేస్తాం. అవునా కదా? అవి కాదు. కథలు నేర్చుకుంటే శక్తిహీనులు అయిపోతారు. వాక్యం నేర్చుకోండి, ఇదిగో జీవితంలో మార్పు వస్తుంది. బాధ నుండి ఘనతకి మారిపోతాం. ఆయన అంత వాక్యం నేర్చుకున్నాడు కనుక వాక్యం ఆయన జీవితంలో మార్పు తీసుకొని రావడం మొదలుపెట్టాడు. తల్లికి వీడు గుర్తొస్తే బాధే, కానీ ఈరోజు ఈయన గుర్తొస్తే గౌరవం. ఆయన కోసం, అందరి కోసం రాసుకుంటూ వెళ్ళిన ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి జ్ఞాపకం చేసుకుని ఎబ్బేజు గొప్పవాడని రాయాల్సి వచ్చింది. ప్రియులారా, నీ జీవితం ఎలాంటిదైనా సరే నీవు గుర్తొస్తే గొప్ప సంగతులు రాయబడాలి.